దేవునికి స్తోత్రం. ఈరోజు జీవాధిపతకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు బోట, అది మరణ పాశములో నుండి విడిపించును. సామెతల గ్రంథం 14:27. ప్రియా జీవాధిపతకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారికి ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రత్యేకంగా ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తాం. మీ అవసరాలు కామెంట్స్ రూపంలో తెలియపరచండి, వాట్సాప్ ద్వారా తెలియపరచండి. ప్రభు ఈ కృపలో మీరు నింపబడండి. మన ప్రియ ప్రభు మనకి సంపూర్ణమైన జీవాన్నిచ్చి మనకి విజయాన్నివ్వగల విజయప్రదాత అయిన జ్ఞానుల ఉపదేశము జీవపు బోట, అది మరణ పాశంలో నుండి విడిపించును అని సొలొమోను జ్ఞాని తెలియపరుస్తున్నాడు. సామెతల గ్రంథం 13:14. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మరణ పాశంలో నుండి విడిపించునని చెప్పుచున్నాడు. 2 వచనాల సారం ఇది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయు, జ్ఞానుల ఉపదేశం ఆలకించుటయు మరణ ఉరిలో నుండి మనలను తప్పించునని దేవాదేవుని యొక్క వాక్యం మనకు ప్రబోధిస్తుంది. దేవుని బిడ్డలారా, చాలామంది ఉరిలో చిక్కుకుంటా కారణం వారి నోరు, నాలుక, పెదవులు. బుద్ధిహీని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చునని సామెతలు 18:7 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకి జీవాధిపతి అయిన దేవుడు, మనకి జీవాన్ని అనుగ్రహించగల మహిమానితుడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలో లోతైన అద్భుతమైన సామర్థ్యం ఉన్నది. దేవుని మాటలో జీవం ఉన్నది. దేవుని మాట ద్వారా మనకి జయము కలుగుచున్న దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాటల ద్వారా మన జీవితంలో గొప్ప విజయాన్ని మనం సాధించాం. క్లుప్తంగా మాట్లాడదాం, జ్ఞానంగా మాట్లాడదాం, దైవ సంకల్పం చొప్పున మాట్లాడదాం, దేవుని వాగ్దానాలను బట్టి మాట్లాడదాం. ఆ ప్రకారమే ఆయన చేయుటను కూడా చూస్తాం. క్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఇరువైపులా 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఒకరు క్రీస్తుకు విరోధంగా మాట్లాడి నరకానికి వెళ్ళారు, కానీ మరొకరు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని ఆయనతో కూడా పరదేశకు వెళ్ళారు. దేవుని బిడ్డలారా, మాటలో పరిశుద్ధత, మనసులో పరిశుద్ధత, ప్రవర్తన క్రియల్లో పరిశుద్ధత, శరీరంలో పరిశుద్ధత మన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కోరుతున్నారు. అవును, మన నోటి మాటలు బట్టి పరలోకము లేదా నరకమునకు మనం వెళతాం. జీవ మరణములు నాలుక వశమని సామెతలు 18:27 తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన మాటలు చూస్తే ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన కనుక నేను అలాగ చెప్పినందుకు చింతించున్నాను, ఎన్నడూ సాకు చెప్పలేదు. ఆయనను పట్టి తీసుకుని వెళ్ళవల్లని వచ్చిన సైనికులు తిరిగి వెళ్ళారు. ఎందుకు తీసుకుని రాలేదని ప్రధాన యాజకులు అడిగినప్పుడు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎప్పుడునూ ఎవడును ఎన్నడూనూ మాట్లాడలేదని చెప్పారు. యోహాను సువార్త 7:46. జీవగల దేవదేవుని బిడ్డ, సమస్తమైన ఊర్లో నుండి తప్పించుకుంటకు జ్ఞానము గల నాలుకను ప్రభు నీకు దయచేయును. ఆ సర్వాధికారైన దేవుడు, సర్వప్రియ జగత్రక్షకుడు, సర్వోన్నతుడైన దేవదేవుడు తన పరిపూర్ణమైన సంపూర్ణమైన కృపను మీకు అనుగ్రహించి ఆయన కృపలో మిమ్మల్ని స్థిరింపచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రియ ఆది సంభూతుడు మగు దేవా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి గల నామములో ఇదిగో నీ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి, మీ సన్నిధించండి, మీ హస్తాన్ని తోడించండి. శాశ్వత నీ ప్రేమతో, నీ వెలుగుతో, నీ జీవంతో నీ బిడ్డలు నింపండి. గనుడా, మహాగనుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, శ్రీమంతుడా, ప్రియ విజయసారథి నీకు స్తోత్రాలు. సంపూర్ణమైన మీ కార్యాభివృద్ధి మీ బిడ్డ దయచేసి, పరలోక నీ ప్రసన్నత మీ బిడ్డ దయచేసి, పరిశుద్ధాత్మ మీ క్రియ, మీ కార్య, మేలుపకార సహకారం దయచేసి, శాంతి సమాధానంతో, నెమ్మది ఆధారంతో బిడ్డలు నింపి బలపరిచి స్థిరపరిచి విజయవంతన ప్రతి మీ కార్యం మీ బిడ్డలు దాయిచ్చేమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తూ గొప్ప విజయాన్ని దాయిచ్చేమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.